హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి రజాకార్ మూవీ రివ్యూ అనమాట. మనం రివ్యూలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు బా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ లేటెస్ట్ అప్డేట్ వీడియో చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏం మాత్రం ఆలస్యం లేకుండా మనం రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. మూవీ వచ్చేసి ఒక హిస్టరీ అండి. నిజంగానే చాలా బాగుంది. అసలుకి నాకు కొంచెం హిస్టరీస్ తెలియదు అనమాట. ఈ సినిమా చూసినాక హిస్టరీ అంటే ఏంటబ్బా ఇంత హిల్లేరియస్గా ఉందంటే చాలా బాగుందండి. ఇప్పట్లో చిన్నపిల్లలు చూపిస్తే కానీ చాలా బాగా అర్థం చేసుకుంటారు. బాగా అప్పట్లో మన హిందువులు ఎలాంటి సాక్రిఫైస్ చేశారు, ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు అనేది అయితే కనుక ఈ సినిమా అయితే కనుక క్లియర్గా అయితే చూపించారండి. నిజంగానే చాలా బాగుంది మూవీ అయితే కనుక. ఇట్స్ అ గుడ్ ఫిలిం అయితే అనిపించింది. ఇందులో ఇంద్రజ గారు కూడా చేశారు. ఆమె రోల్ కూడా చాలా బాగుంది. ఎమోషనల్గా అనిపించింది ఆమె రోల్ మాత్రం. ఇంటర్వెల్ సీనప్పుడు ప్రేమ గారి కూడా పోర్షన్ చాలా బాగా అనిపించింది నాకైతే కనుక. ఇంకా ఏంటంటే కానీ ఫైటింగ్ సీన్స్ అయితే మామూలుగా లేవండి. నిజంగా చాలా బాగున్నాయి. విజువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఒకటైతే కానీ బతుకమ్మ సాంగ్ కూడా చాలా బాగుంది. క్లారిటీగా సూపర్ అయితే కానీ అనిపించింది. ఇందులో హైలైట్ ఎవరంటే కానీ విలన్ అండి. విలన్ మనకి డియర్ కామ్రేడ్లో ఉన్నారు కదా, ఆయన అనమాట. ఆయనది కొంచెం బాగుంటుంది అన్నమాట క్యారెక్టర్. కానీ ఆయన క్యారెక్టర్ అనేది చింపేసినాడు. చాలా బాగా అనిపించింది. కానీ కొన్ని చోట్ల అరాచకాలు చూస్తే కన్నా వమ్మోనైనా ఇలాంటివి ఎదుర్కొన్నారా మన హిందువులు, అలాంటి వాళ్ళు సాక్రిఫైస్ చేస్తేనే కదా మనం ఇలా ఉన్నాం అనేది అయితే కన్నా నాకు చాలా అయితే బాగా వేసింది. ఎమోషనల్ అయినా చాలా బాగా అయితే కన్నా చాలా ఎమోషనల్ సీన్స్ అప్పుడు ఎవరైనా ఖచ్చితంగా చేస్తారు. హిస్టరీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి హిస్టరీ తెలుసుకోవాలా, అప్పుడు ఏం జరిగిందో అనేది హిస్టరీ వెతుకుతుంటారు కదా, వాళ్ళకైతే కానీ ఈ సినిమా చాలా పర్ఫెక్ట్గా అయితే నచ్చుతుంది. ఇంకా యూత్కి నచ్చదో నాకైతే తెలియదు అనమాట. నాకైతే కానీ చాలా బాగా నచ్చింది మూవీ అయితే కన్నా. ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టోరీ బాగుంది. దీంతో ఇంకో అగ్రిమెంట్ది ఏదో స్టోరీ బాగుంది. మీరు ఇలాంటివి హిస్టరీగా తెలుసుకోవాలంటే కానీ ఈ మూవీ ఖచ్చితంగా చూడాలండి. నిజంగానే చాలా గుడ్ ఫిలిం. మనకి అప్పట్లో ఎంత వాళ్ళు అరాచకాలు చేశారో నిజాములు వాళ్ళు, రజాకర్ వాళ్ళు ఎంత అరాచకాలు చేశారంటే కానీ మామూలుగా చేయలేదండి. ఆయన కళ్ళు మూసుకొని ఇట్లనా ఇంత దారుణంగా చేస్తారా అనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇంకా ఓవరాల్ అయితే కన్నా ఇస్ అ గుడ్ మూవీ. చాలా ఎమోషనల్ అయ్యాను. ఫైటింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా మూవీ అయితే కన్నా స్పీచ్లెస్ అని అయితే చెప్పొచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా చూడకపోతే కానీ వెళ్ళి చూడండి. ఇంకా మీకు ఈ రివ్యూ నచ్చితే కన్నా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో అందరికీ బాయ్. అవును, ఇంతకీ దెబ్బ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, కింద పడ్డాను, దెబ్బ తగిలింది.